హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన నాసా చెప్పిన విధంగా మనమైతే ఆస్ట్రాయిడ్ని చూడడానికి ట్రై చేద్దాం. ఒకవేళ కనబడితే అది మన లక్కీ. అలాగే మన ఎర్త్కి దగ్గరగా వస్తుంది కాబట్టి మనం మిస్ అవుతామా? కంపల్సరీగా చూస్తాం. ఈరోజు మనం మన బిల్డింగ్ పైనే సర్వైవ్ అవ్వడానికి కూడా ట్రై చేద్దాం. అలాగే నాకన్నా ముందుగా చాలామంది పిల్లలు దాన్ని చూడడానికి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో ఇక్కడ మనోడైతే ఆస్ట్రాయిడ్ని హ్యాష్ చేసేసాడు. ఇదే మన బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. సో దీనిపైకి మనం ఎక్కేసి మన హంటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అదే మన ఆస్ట్రాయిడ్ హంటింగ్. సో కెమెరాని అయితే అక్కడ పెట్టేసా. నేనైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు గైస్. అటు ఇటు తిరుగుతున్నా, చేతులు పైకంటున్నా, అటు ఇటు చూస్తున్నా. కాసేపు అయితే చాలా బోర్ కొట్టింది. తర్వాత ఆ వైర్లను అయితే లెక్క పెడుతున్నా. మొత్తం అయితే 19 వైర్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చి 5 అవర్స్ అవుతుంది. ఇప్పుడు మనకైతే ఆస్ట్రాయిడ్ అయితే కనిపిస్తుందన్న చిన్న నమ్మకంతోనైతే నేనైతే ఉంటున్నా. సో చూడండి గైస్, నా వెనుక మొత్తం అయితే ఇప్పటికి చీకటి అవ్వడానికి దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన ట్యాప్ చేసి చూపిస్తా చూడండి మొత్తం ఎలా చీకటి అవుతుందో. 1 2 3 చూసారు కదా, అంత చీకట్లోనైతే ఇప్పుడైతే నేనైతే వ్లాగ్ అయితే తీస్తున్నా. సో ఇప్పటికి కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే ఉన్నాను. కాసేపు అయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇంత తొందర అయిపోతుందని అనుకోలేదు. అలాగే ఉన్నాను చాలా బోర్ కొట్టేసింది. ఏం చేద్దాం, ఛాలెంజ్ కదా, అందుకనే ఉన్నాను. చూడండి మన చంద్రుడు ఉన్నాడు. అలాగే అయిపోయిన తర్వాత మొత్తం చీకటి అయిపోయింది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం స్టార్స్ని అయితే చూసుకుంటూనైతే అక్కడ కూర్చుని పోయాను. నాతో ఎవ్వరు లేరు, చాలా భయం వేసింది. లిటరలీ బూస్ బంప్స్ వచ్చాయి. అక్కడ చంద్రుడు ఉన్నాడు, ఒక చంద్రుడు వెలుగు తక్క అక్కడ ఏం లేదు. సో సడన్గా అక్కడ వీడియో తీసుకున్న టైంలో అక్కడ నాకేదో బ్లింక్ అయినట్టు అనిపించింది. సో దాన్నే కంటిన్యూస్గా వీడియో తీస్తున్నాను. మీరు కూడా స్క్రీన్లో చూడొచ్చు, అక్కడ బ్లింక్ అవుతూనే ఉంది. అక్కడ నేను 0 మార్క్ పెట్టాను చూడండి, అక్కడ వైట్ మార్క్ పెట్టిన దాని లోపల చూడండి బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. అలాగే బ్లింక్ అవుతుంది అది. అసలు నేను షాక్ అయిపోయానండి అది అలా బ్లింక్ అవ్వడం చూసి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, నువ్వు ఎడిటింగ్లో చేస్తాను కావచ్చు, ఎవరికి తెలుసని మీ అందరూ డౌట్ రావచ్చు. అందుకనే నేను ఒక ప్లాన్ అయితే వేశాను. ఫస్ట్ వీడియో తీసేటప్పుడే నా కెమెరా అయితే కొంచెం డౌన్, కానీ మా కాలనీ అయితే మీకు చూపెట్టాను గైస్. చూడండి మా ముంగటన ఒక బిల్డింగ్ ఉంది. మళ్ళీ పైకి లేపాను, ఆస్ట్రాయిడ్ మళ్ళీ దొరకలేదు గైస్. అలాగే వెతుకుతూ ఉన్నాను. మళ్ళీ సడన్గా ఒక బ్లింక్ కనిపించింది, తర్వాత మళ్ళీ కనిపించలేదు. సో అలా వెతుకుతూనే ఉన్నాను. అది ఆస్ట్రాయిడ్ వెలుగా వేరే ఏదైనా వెలుగా మనకైతే తెలియదు, కానీ దాని ద్వారా మనకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకా సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా. బాయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు బాయ్ గణేష అని అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే రేపే మన గణేష్ నిమజ్జనం. సబ్స్క్రైబ్.